ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, విశేషంగా జూన్ నుంచి డిసెంబర్ వరకు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ 2026 రెండో భాగం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు? ద్వాదశ రాశిలో ఒకటి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కుమ్ము దుమ్ము అంటారు, తుమ్మితేవుడి ముక్కు అంటారు, వెనక గుయ్యి ముందు నొయ్యి అంటారు. అంటే ఉంచాలా, దించాలా, ఉండాలా, పోవాలా, వాళ్ళ స్థితిగతులు ఇవి. ప్రజెంట్గా వాళ్ళకి నడిచేటువంటి స్థితిగతులు ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా వారికి ఆపోజిట్లోనే ఉన్నాయి. ఏ గ్రహం వారికి సహకరించట్లేదు. అప్పులు ఉంటాయి, మాట పడతారు, మాట తప్పుతారు, వారి స్థితిగతులు లేవు కదా. అప్పు పాలవుతారు, ఆరోగ్యం సహకరించదు, అందరూ దూరం అవుతూ ఉంటారు, అందరిని వీళ్ళని నిలబెట్టేస్తారు. ఇంక వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటారు. కానీ వీరి మంచితనమే వీళ్ళకి శత్రువు అవుతుంది. అందరికీ సహాయం చేసి 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 వీరి పరిస్థితికి ఏర్పడిపోతారు. ఎవరి కోసమో చేసి ఎవరి కోసం మాటపడిపోతూ ఉంటారు. అలానే వీరిని నమ్మి ఉంటే కనుక వారు అంత కష్టాల్లో ఉన్నారా, అంత ఇబ్బందుల్లో ఉన్నారా, ఇంకా కూడా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలని ఉంటారు. చూడండి, అంత మంచి గుణం ఉండేది ఎవరికండి? చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరంలో జూన్ 2వ తారీఖు మారేటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరిస్తూ ఉన్నారు. ఆ సంచరించే తరుణంలో శుక్రుడు కూడా మారుతున్నారు. ఈ రెండు గ్రహాలు కూడా వీరికి ఒక మేర మోస్తారు కాదు, బాగానే అనుకోవచ్చు. వాళ్ళకున్న పరిస్థితికి బాగానే. ముక్కు మూసుకుపోయిన వాళ్ళకి గాలి వస్తే ఎట్లుండిద్దో ప్రాణం లేసి వస్తుంది అన్నట్టు. అదేవిధంగా తొలకరి వర్షం పడుతుంది. మళ్ళీ వీళ్ళ పొలంలో కూడా మొలకలు వస్తాయి, వీడి భూమిలో కూడా మొలకలు వచ్చేస్తాయి. కాబట్టి పెళ్ళైన వారు ఎవరైనా ఉంటే కనుక, ఎన్ని సంవత్సరాలు ఏంది పెళ్ళైనా కూడా భార్యాభర్తలు ఒకే దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి పిల్లలు పుట్టే అవకాశం వస్తుంది ఈ సంవత్సరంలో. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. పెళ్ళి అవ్వదు కానీ పెళ్లి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. ఇంకో దరిద్రం ఏం తెలుసా అండి? లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకు? ఈ గురువు మారడంతో లవ్ సక్సెస్ అవుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. కాకపోతే గురువుగారు చెప్పారు కదని చెప్పి ఇప్పుడు పోయి వెతుక్కొని లవ్ చేయొద్దు. ఆల్రెడీ చేసి ఉంటే ఆ లవ్ సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. పోతే పెళ్ళై ఉండి పిల్లలు పుట్టి ఉంటే కనుక పిల్లలకి రూపురేఖలు దిద్దేలాగా, చక్కదిద్దేలాగా, వాళ్ళని ఒక స్థాయిలో ఉంచేలాగైతే మంచి నడవడికతో కూడినటువంటి విశేషం ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వీరు చేస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి విదేశాలు పంపించాలి పిల్లలకు సెట్ చేయాలి, పెళ్ళిళ్ళు చేయాలి, అప్పులు పాలై ఉన్నాయి, ఏం అర్థం కావట్లా, జీవితం ఎడిపోతుందో తెలియట్లా. వీటన్నిటికీ ఒక దారి దొరుకుతుంది, ఒక మార్గం దొరుకుతుంది, ఒక అన్వేషణ దొరుకుతుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది, ఒక గోల్కి క్యాచ్ అయ్యేటువంటి ఆ దారి అనేది ఖచ్చితంగా వీరు వేసుకుంటారు. మంచి అవకాశం వస్తుంది వీళ్ళకి. ఎవరైనా తెలిసిన వారి ద్వారానా, బంధుమిత్రుల ద్వారానా వీరికి మళ్ళీ బ్రతకడానికి, మళ్ళీ చిగురించడానికి ఒక తొలకరి వర్షం అయితే పడుతుంది. ఆ వర్షంలో తడవపోయినా పర్లేదు, కానీ పడిన తర్వాత వచ్చేటువంటి మొక్కను మాత్రం వీళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందే. ఇది వీరికి ఈ జూన్ జూలై మాసాల్లో జరగవచ్చు. ఈ జూన్ జూలై మాసంలోనే జరగొచ్చంటే మామూలు విషయం కాదు. ఆల్రెడీ జూన్కి వచ్చేసాం. ఇక ఈ పుష్కరాల అనంతరం కూడా వీరికి మంచి జరిగేదా ఉంది. కాబట్టి ఈ పుష్కరాల కాలంలో కనుక కొంచెం వీరికి అవకాశం దొరికితే, ఇక ఏదైనా పక్కన ఏదైనా నదులు ఉంటే కనుక ఖచ్చితంగా స్నానం చేసి వస్తే, పలానా నదికే వెళ్ళాలని ఏం లేదు. యమునా నది పుష్కరాలు ఉన్నాయి, కానీ ఎక్కడికే వెళ్ళాలని ఏం లేదు. ఎక్కడైనా సమీపంలో నదులు ఉంటే కనుక అక్కడ పుష్కరాల ఆచరణ చేసి, అక్కడ వీరికి పితృలకి, వీరికి బంధుమిత్రులు ఎవరైనా తెలిసింటే వారికిను, అలానే వీరికి ఏదైనా కర్మలు, క్రియలు, దోషాలు ఇవన్నీ ఉంటే కూడా ఆ నదిలో చెప్పుకొని అమ్మవారికి చెప్పేసి వదిలివేసి ఒడ్డు మీదకి వచ్చి దీపారాధన చేసుకుంటే చాలు. ఇది చేస్తే వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తాయి. వారికి ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా, గ్రహాలకు సంబంధించిన నెగిటివిటీ అంతా కూడా కొంచెం తగ్గుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అలానే జీవితంలో ముందుకు వెళ్ళాలనే ఒక గోలు, సంకల్పం ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయాలి. అలానే తల్లిదండ్రులు దూరమైనారు, పిల్లలు దూరమవుతున్నారు, భార్యాభర్తలు దూరమవుతున్నారు అంటే వారందరూ కూడా మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉండేటువంటి అవకాశాలు మళ్ళీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం ద్వారా కూడా వీళ్ళు ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే అవకాశాలు మామూలుగా రావండి. ఈ జూన్ జూలై మాత్రంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. సినిమాలు కానీ ఫోన్లని వాటి తిరుగుతూ వెళ్ళకూడదు. ఎందుకంటే వీరికి మంచి జీవితంలో మొదలుగా బాగుపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి సానుకూలమైనటువంటి పదవులు వస్తాయి. అలానే సినీ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. చిన్న క్యారెక్టర్ అయినా సరే చేసుకోవాలి. వీరికి డబ్బు వస్తుంది, ఆదాయం వస్తుంది, పలుకుబడి వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది, హోదా వస్తుంది. ఇందులో ఇంకేం కావాలి? ఏది కావాలంటే అది అందిపుచ్చుకోవాలి, ముందుకెళ్ళాలి. అలానే వీరికి ప్రతిరోజు కూడా కళ్ళలో నీళ్లు రాకపోయినా ఏడుస్తూనే ఉంటారు బాధలతో. ఎందుకంటే అప్పులు ఓ పక్కన పట్టించుకోవట్లేదు ఎవరు.
ఓ పక్కన అందరూ దూరం పెట్టేశారు. ఎట్లా ఉండేవాళ్ళు ఎట్లా అయిపోయినారని చెప్పేసి స్థితిగతులు. వీరికి దాని తగ్గట్టుగా శని దశ కానీ, కేతు రాహువు దశ కానీ, బుధుని దశ కానీ నడిచిందా అంటే మాత్రం ఇంకా అసలు వీళ్ళు 10 మందికి కాదు, ఒకళ్ళు కూడా గుర్తుండదు. ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోరు. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఈయన ఉన్నారు, ఇతను ఉన్నారు, ఈవిడ ఉంది. ఇదే విషయం తప్పితే వీరి వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటారు. చెత్త డబ్బా ఎంత ఉపయోగం వాళ్ళ ఊరు అంతే ఉపయోగం అనుకుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరలా అవకాశం వచ్చింది. ఇప్పుడు మడిని తిప్పకుండా మాట మీద నిలబడి ఎవరిని ఎలా కక్ష తీర్చుకోవాలో అలా తీర్చుకుంటారు. వీళ్ళు కక్ష కూడా బాగా తీర్చుకుంటారు తెలియకుండా. వీళ్ళు ఎలాంటి కక్ష తీర్చుకుంటారు తెలుసా అండి? ఎత్తుకి పై ఎత్తు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకళ్ళు ఎప్పుడైనా ఒక సందర్భం సారంగా మాట అన్నారనుకోండి, ఆ మాట వాళ్ళకి అప్పచెప్తారు. అప్పుడు నిద్రపోరు వీరు. ఒక మాట అనిపించుకుంటే నరాలు పిక్కుంటూ ఉంటారు. నన్ను ఎందుకు అనాలి, నేను చేసిన తప్పేంటి అనేటువంటి వ్యక్తిత్వంతో ఆ కక్ష సాధింపు అలా తీర్చుకుంటారు వీళ్ళు. కానీ ఈ జూన్ జూలైలో మాత్రం వీరికి అదృష్టాన్ని మాత్రం వదులుకోకూడదు. అలానే ఆగస్టు మాసంలో వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే వృశ్చిక రాశి వారు, వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిరేలా అయితే అవకాశం ఉంటుంది. ఆ సంబంధాలు కుదిరినవి అయితే మాత్రము నవంబర్లో డిసెంబర్లో పెళ్లి కూడా అయ్యేటువంటి యోగ్యత కనబడుతుంది. ఇది ఒక ప్రయత్నం అయితే వీరు చేసుకోవచ్చు. సెప్టెంబర్ అక్టోబర్ ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనుక వీరు కొత్తగా ఏదైనా రాజకీయ రంగంలోకి వెళ్ళాలన్నా, వ్యాపారం అభివృద్ధి అవ్వాలన్నా, వ్యాపారం సంస్థలు స్టార్ట్ చేయాలంటే కనుక వీరికి ఫుడ్ కోర్ట్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న బడ్డీ కోట్స్, సూపర్ మార్కెట్స్, మర్చెంట్ షాప్స్, పచారీ షాప్స్, పూజా సామాగ్రి షాప్స్, ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. అలానే ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని, కోళ్ళని పెంచుకునేటువంటి పరిశ్రమలు, ఇది కూడా ఫార్మ్స్ అంటారు, కోళ్ళ ఫార్మ్స్, ఇవి కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పంట పూలు పండించే రైతు, నిమ్మ, సపోటా, దానిమ్మ, అలానే అరటిపండు, బనానాస్, ఇలాంటి పప్పాయి, మ్యాంగోస్, ఇలాంటి పంటలు పండించే వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు. అలానే సినిమాలకి ప్రొడ్యూసర్ గాను అలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే వీరికి ఆదాయం వనరులు బాగా వస్తాయి. అలానే వీరికి ఫైనాన్స్ సంబంధించినటువంటి షేర్స్లో కూడా వీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా మంచి ఆదాయం వస్తుంది. అలానే వీరికి ఇలాంటి ఏదైనా మొదలు పెట్టుకోవాలంటే కనుక సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మొదలు పెట్టుకుంటే ఈ యొక్క గురుగ్రహము, శుక్రగ్రహం వీరికి మంచి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఆ ప్రకారం ప్రయత్నించవచ్చు. ఇక నవంబర్ డిసెంబర్ మాసాల్లో అయితే పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన జంటలకు పిల్లలు పుట్టేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అలానే విదేశీ అనే ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా వెళ్ళేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంక వీరికి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు? పెళ్లి కాని వారికి అయితే బాగానే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వాలి. ఎక్కడైనా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారనుకోండి, ఆ భార్యాభర్తలు విడిపోయిన కలుపుకోవడానికి అయితే నవంబర్ డిసెంబర్ మాసాలు చాలా అదురుగా ఉన్నాయి. ఆ మాసాల్లో ప్రయత్నం చేస్తే కలిసేటువంటి అవకాశం ఉంది. అలానే అసలు భార్యాభర్తలు ఎందుకు విడిపోతారు? భార్యాభర్తల గొడవలు ఎందుకు వస్తాయి అంటే మూడో వ్యక్తి చేరడం వల్ల వస్తాయి. వారికో వీడికో చెడు వ్యసనాలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలా వరకు కామన్ అయిపోయింది గురుగారు. భర్తనో భార్యనో వాళ్ళ వైపు తీసుకున్నారు గురుగారు, ఏదో మందు పెట్టారో అనుమానంగా ఉంది, అష్టదిగ్బంధనం చేస్తారు, ఒకప్పుడు లేరని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు గురుగారు. చాలామంది అండి, మనకి రోజుకి వచ్చేసి ఒక 15 నుంచి 30-35 కాల్స్ అయితే ఇవే ఉన్నాయండి. ఎంత క్షోభ అనిపిస్తారంటే, కంఫర్టబిలిటీ కుదిరి భార్యాభర్తలుగా ఉండి ఎవరో పిలిచారని చెప్పేసి వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతారండి? వారి మీద ఏదో జరిగితే కదా మనం ఆలోచిద్దాం. వారి మీద ఏదో చెడుకరే జరిగితే కదా వెళ్తారు. అలానే బాంధవ్యం పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళారు అంటే వారి మైండ్ సెట్ని మార్చారు కదా వెళ్తారు. అది మనం ఏంటని చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళని తప్పుదారి పట్టిస్తాం. అరే వీళ్ళే కరెక్ట్ కాదు, మంచోళ్ళు కాదనుకుంటాం. లేదండి, మన ఇంటికి వచ్చి బంధువులు అని చెప్పి, మిత్రులు అని చెప్పేసి మనతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తూ వారు కావాల్సింది చేసేస్తూ ఉంటారు. అది హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ఎన్నో రకాలు ఉంటాయి. ఇందులో ముందు పెట్టడం లాంటివి ఉంటుంది. అది పెట్టినప్పుడు ఉన్నాయా అని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా అన్నీ ఉన్నాయి. ఉండబట్టే కదా భార్య దూరం అవుతుంది, భర్త దూరం అవుతారు. మైండ్ సెట్ ఎట్లా మారుతుంది? ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు షేర్ చేయకూడదు. మనం ఉన్నప్పుడు లేనప్పుడు వాళ్ళకితో మాట్లాడించకూడదు. చాలా జాగ్రత్తగా ఉంటాయని ఈ రోజుల్లో అవుతూ ఉంది. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. 20-25 సంవత్సరాలు పెంచినటువంటి పాప దూరం అయితే ఎంత నరకం ఉంటుందండి వాళ్ళకి. పిల్లల్ని కిడ్నాపులు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. పరిస్థితులు బాగానప్పుడు మనకు అనుకూలంగా ఉండాలి తప్పితే మన పర్సనల్ విషయాలు ఎదుటి వాళ్ళకి షేర్ చేయకుండా ఉండాలి ఖచ్చితంగాను. ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా పటాపంచలు అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఏ గ్రహాలు మారినా కూడా వాటి స్థితిగతులు మారవు. మనుషులు అలానే ఉన్నారు. మానవ గ్రహానికి ఏది చెప్పకూడదు. మానవ గ్రహం చేసేటువంటి ఇలాంటి క్రియలన్నీ కూడా పోవాలి అంటే ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే.
ఇంకా మనమైతే కనుక ఇవన్నీ విరుగుడు చేసేదానికి ముందుంటాము. ముందు పెట్టినా, హిప్నటిజం చేసినా, చేతబడి చేసినా, బాగలముఖి చేసినా, లేదా అష్టదిబ్బం చేసినా కూడా ఇవన్నీ కూడా విముక్తి కలిగించేందుకు మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి బాధలతో ఎవరైనా బాధపడుతున్నారు, ఆడపిల్లలు దూరమైనారు, భార్య దూరమైంది, భర్త దూరమైంది, పిల్లలు దూరమైనారు, పెద్దలు దూరమైనారు, ఆరోగ్యం క్షీణించింది, సహకరించట్లేదు, హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి సమస్యలు రావట్లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నిటి కూడా పరిష్కార మార్గం నాలాంటి వాళ్ళ దగ్గర, నా దగ్గర అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్పలేక నా దగ్గర మాత్రం ఖచ్చితంగా వారికి పరిష్కార మార్గం దొరుకుతుంది. దానితోపాటు మంత్రోచ్చారణ చేసేటువంటి వస్తువులు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. మనకన్నా కూడా ప్రేక్షకులకు చాలా తెలుసు నా దగ్గర ఏం దొరుకుతాయి అనేది. అలాంటి మంత్రోచ్చారణ చేసిన వస్తువులు కూడా నా వద్ద నుంచి వారి చెంతకు చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఆ వస్తువు ద్వారా కూడా మనకు ఉపశమనం అవుతుంది. ఈ మధ్యన అయితే కనుక ఇటీవల మనం ఏం చేస్తున్నాం అంటే కుంకుమ, సాంబ్రాణి మంత్రం చేసి వారికి ఉన్న సమస్యని పోగొట్టుకునేలాగా కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇవన్నీ కూడా పటాబంచలేలాగా, భర్త భార్య దగ్గరయ్యేలాగా, అలానే ఎదుటి సంపదని ఆకట్టుకునేలాగా ఎన్నో రకాలైనటువంటి కుంకుమలు మన దగ్గర ఉన్నాయి. నాగసింధూరం ఉంది, అలానే మొగల రేకులు కుంకుమ ఉంది, సింధూరం ఉంది, ఇంకా ఎన్నో రకాలైనటువంటి కుంకుమలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ధనధాన్యాలు అభివృద్ధి అయ్యేలాగా ఉంటున్నాయి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదిస్తే కూడా వారి చెంతకి చేర్చేటువంటి సదవకాశం ఉంది. ఇది పూర్తి ఉచితంగా ఇస్తున్నాను కాబట్టి సంప్రదించవచ్చు. అలానే దేవుని అనుగ్రహం కూడా కావాలి వృశ్చిక రాశి వారికి. ఎక్కువగా వీరు హనుమాన్, వృశ్చిక రాశి అంటే హనుమాన్, హనుమాన్ అంటే వృశ్చిక రాశి. మీరు ఏమైనా చెప్పండి, వృశ్చిక రాశి వారు హనుమానికి పూజించుకున్నా, అర్చన చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, దర్శనం చేసుకున్నా, కొబ్బరికాయ సమర్పించినా, నైవేద్యం పెట్టినా, ఆకు పూజ చేయించినా, ఏదో సింధూరము, కర్పూరం బిళ్ళలు, నువ్వులను సమర్పించినా కూడా ఏదైనా చేయండి. స్వామివారి పేరు మీద ఎక్కడ అన్నదానం చేసినా, దానం చేసినా, ఏం చేసినా సరే హనుమాన్ చేసినటువంటి మంచి పని, హనుమాన్ వీరికి ఇచ్చేటువంటి సహాయం, సత్కారాలు ఇంక ఏ దేవుడు వీరికి చేయరు. హనుమాను నమ్ముకుంటే చాలు. వృశ్చిక రాశి అంటే హనుమాన్, హనుమానికి నమ్ముకుంటే ఎక్కడ లేనటువంటి సంపదను వీరికి కల్పిస్తారు, కష్టాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. అలాంటి హనుమాన్ మందిరానికి వెళ్ళడం, రోజు 11 రోజులు లేదా 21 రోజు, 41 రోజు ప్రదక్షిణాలు చేసుకోవడం. ఈ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అక్కడ స్వామివారి దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని మనస్ఫూర్తిగా తలుచుకొని జ్ఞానం చేసుకోవడం లాంటివి చేసుకుంటుంటే కనుక ఖచ్చితంగా హనుమాన్ మీకు మంచి చేస్తారు. మీ మీద చెడు చేయాలనే ఒక తత్వాన్ని కూడా మారుస్తాడు. ఎదుటి వాళ్ళ ఆలోచన కూడా మారిపోతుంది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యనో ఉండండి, హనుమాన్ మిమ్మల్ని కాపాడతాడు. ఇంట్లో కూర్చొని కూడా హనుమాన్ని సరే పఠించండి, చదవండి, వినండి. ఓం భుజో భుజో అనేటువంటి బీజ మంత్రాన్ని కూడా ప్రతిరోజు పారాయణం చేసుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ గురువు శుక్రుడు మారడంతో, హనుమానికి ధ్యానం చేయడంతో అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి వెళ్ళి సానుకూలపడతాయి. అలానే వీరికి చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న రెమెడీ ఏంటంటే బ్రౌన్ కలర్ ఉండేటువంటి శనగలు ఒక 20 గ్రాములు, అలానే నల్ల నువ్వులు 20 గ్రాములు, అలానే తెల్ల ఆవాలు ఒక 20 గ్రాములు, గసగసాలు ఒక 20 గ్రాములు, లవంగాలు 5 తీసుకొని ఇవన్నీ కూడా ముడుపు కట్టుకోవాలి. గురిగింజలు 5 కూడా తీసుకొని ఏదో ఒక కలర్లో క్లాత్లో ముడుపు కట్టుకొని తల చుట్టూతో దిష్టి తీసుకోవాలి. శనివారం రోజున సాయం సంధ్యవేళ దిష్టి తీసుకొని కాల్చేయచ్చు, లేదు అంటే పొదలగొండ చెట్లలో పర్యటన నీటిలో కాలువలో ఇట్లా వేసేయచ్చు, డస్ట్బిన్లో వేయచ్చు. ఇలా చేసినట్టయితే కనుక ఈ 6 మాసాలు కూడా, ఈ రానున్నటువంటి జూన్ నుంచి డిసెంబర్ వరకు 6-7 మాసాలు కూడా అద్భుతంగా ఈ యొక్క గురువు శుక్రుల యొక్క యోగం వీరికి లభ్యపడుతుంది. కాబట్టి అనుకున్న పనులు సాధించడానికైతే మాత్రం వెనకడుగు వేయకుండా ముందు చూపుతో ముందడుగు వేస్తే కనుక ఖచ్చితంగా వీరు నిలదొక్కోవడమే కాదు, స్థాయికి మళ్ళీ కిందకి పడేటువంటిది కాదు, అసలు ప్రపంచంలోనే ఉన్నటువంటి శిఖరానికి వెళ్ళేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేసి చూడవచ్చు. ఓవరాల్గా వీళ్ళకి రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది, ఎలా మంచి విశేషాలు కావచ్చు, ఏ విషయాలు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.